ఉసిరి ఆ పుల్లదనాన్ని మన ఈ పప్పుకి ఇస్తుంది, మంచి టేస్ట్ తీసుకొస్తుంది. మరి ఈ ఉసిరి వేసిన వెంటనే దీంట్లో కొంచెం వెన్న కూడా వేసేసుకుంటాను. ఈ ఉసిరిని కొంచెం సేపు వేయించుకుందాం. కొంచెం మంట తగ్గించేసి ఈ వెన్నతో పాటు ఈ వేయించుకుందాం. మంచి సువాసన కూడా మనకి మంచిగా బయటకు వచ్చేస్తుంది. దీంట్లో పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా ముక్కలుగా కోసి వేసుకుందాం. చక్కగా పర్ఫెక్ట్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఉల్లి పరకలు, సోయా కూర కూడా ఇందులో వేసుకుందాం. కానీ దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని అప్పుడు వేసుకుందాం. ఎందుకంటే మనం టమాటా ఏవి వేసినా దాంట్లో నీరు బయటకు వస్తుంది. కానీ ఈ ఉసిరికాయ పప్పు భలే కమ్మగా ఉంటుంది. కానీ ఇందులో ఎటువంటి మసాలాలు పొళ్ళు వేయకుండా చేసుకుంటున్నాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి పరకలు, మన సోయా కూరను కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే ఈరోజు నేను పప్పు చేయడం కోసం కందిపప్పుని వేసుకోబోతున్నాను. మరి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని తర్వాత మనం చేసుకుందాం. చాలా ఈజీ, ఫాస్ట్ అండ్ ఈజీ మెథడ్లో సోయా కూర ఈ ఉల్లి పరకలతో, ముఖ్యంగా ఆ ఉసిరికాయలో ఉన్న ఆ రుచి, దాంట్లో ఉన్న అద్భుతమైన గుణాలు కూడా మనం ఈ పప్పులోకి తీసుకొచ్చేస్తున్నాం. భలే టేస్టీగా ఈ పప్పు రెడీ అయిపోతుంది. దీన్ని మరొక్క నిమిషం పాటు లైట్గా కుక్ చేసి తర్వాత పప్పు వేసుకుందాం. మరి ఉసిరికాయతో మనం రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం. అయితే సోయా కూర కూడా నిజంగా చెప్పాలంటే మన దేశంలో కాకపోయినా యావత్ ప్రపంచంలో సోయా కూర పికిల్ అంటే ఉల్లిపాయల్ని పికిల్ చేసుకోవచ్చు, పచ్చిమిరకాయలని పికిల్ చేసుకోవచ్చు, దోసకాయలు, కుకుంబర్ వీటన్నిటిని కూడా పికిల్ చేసుకోవచ్చు. వాటన్నిటిలో ఆ టేస్ట్ తీసుకొచ్చే ఏకైక ఫ్లేవరింగే మన సోయా కూర. మొత్తం ప్రపంచంలో ఆ ఫ్లేవరింగ్ కోసం వాటిని వాడుతూ ఉంటారు. ఇందులో కూడా చక్కగా మంచి ఫ్లేవరింగ్ వచ్చేసింది. పప్పులో కొంచెం నీళ్లు తక్కువ ఉంది, అందుకని చెప్పేసి దీంట్లో వేసుకొని తర్వాత దీంట్లో ఈ సోయా కూర, ఉసిరికాయ పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి చాలా లైట్గా, కడుపుకి హాయిగా, ఎందుకంటే సోయా కూర కూడా మన కడుపుకి ఒక మంచి ఫీలింగ్ కలగనిస్తుంది. అదే గుణం ఉసిరికాయలో కూడా ఉంది. ఈ పప్పు పుల్లగా రెడీ అయిపోయింది. అయితే పెసరపప్పుతోటి కూడా పొంగల్ కూడా మనం చేసుకోవచ్చు. పెసరపప్పుతో పొంగల్ ఎలా చేసుకొని అందులో ఈ ఉసిరి అలాగే మన సోయా కూర కూడా వేసి ట్రై చేయండి. కొంచెం మిరియాలు కూడా వేసి ఈ సింపుల్ పప్పు, టేస్టీ పప్పు రెడీ. చాలా టేస్టీగా, చాలా సింపుల్గానే మనం పప్పులు చేసేసుకోవచ్చు. ఎప్పుడు కొంతమంది ఇళ్లల్లో వాళ్ళు టమాటా పప్పు చేస్తే ఇక టమాటా పప్పు తప్పితే వేరే పప్పు చెయ్యరు. ఎందుకు చెయ్యరు? ఎందుకంటే ఆలోచించరు. వంటల గురించి ఏంటి రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించడం మన బాధ్యతగా చేసుకుందాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి మంచి రుచులు పెట్టాలి కదా. ఎప్పుడు అదేనా కాకుండా రకరకాల మా ఇంట్లో వేరే ఏం చేస్తే తినరు కాదు, చేసేటప్పుడు కొంచెం ప్రేమతో, కొంచెం ఆలోచించి మరి వాళ్ళకి పెట్టినప్పుడు కూడా ముందే బిల్డప్ ఇచ్చేయనరే ఈరోజు హెల్తీ ఉసిరికాయతో పప్పు చేస్తున్నా అది ఇది అనండి. వాళ్ళు ఏంటో అనుకొని వెళ్తారు. తిని మీరు దాంట్లో ఉన్న అద్భుతమైన గుణాలు, ఆయుర్వేదంలో ఉసిరికాయకి చెప్పిన మంచి మాటలు ఈ సోయా గురించి చెప్పారనుకోండి, వాళ్ళు ఎటువంటి కూరనైనా చక్కగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత దీనిపైన వేసుకుందాం. ఎన్నోసార్లు చూశారు, కానీ ఈరోజు మళ్ళీ ఆ మొగలి పువ్వు నీళ్లు, ఆ గులాబీ పువ్వు నీళ్లు వేసేసి దీని సువాసన మరింతగా పెంచుకుందాం. నీళ్లు చక్కగా ఇక్కడ బాయిల్ అవుతూ ఉన్నాయి. కానీ బిర్యానీలో అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు. చూసారా, వేయగానే బయటకు వచ్చేస్తుంది. ఈ ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బిర్యానీ కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఉప్పు వేసి ఆ నీళ్ళ రుచి చూడాలి. అందరూ బిర్యానీ రుచి, ఆ రుచి అంటారు. నేనైతే ప్రతిసారి బిర్యానీ చేస్తున్నా, మా ఆవిడ చేస్తున్నా, వెళ్ళి ఆ నీళ్ళ రుచి చూస్తా. ఈ నీళ్లు రుచిగా ఉంటే మీ బిర్యానీ రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మన రైస్ని వేసేద్దాం. ఈ రైస్ ఇప్పుడు ఎందుకంటే దీంట్లో తేమ మరీ ఎక్కువగా లేదు. తేమ మనం ఇందులో రైస్ ఉడుకుతున్న ఈ నీళ్ళని కూడా యాడ్ చేసేసి మనం వేసుకోవచ్చు. ఈరోజు ఆ టెక్నిక్ కూడా చూద్దాం. కొన్ని నీళ్లు తీసి ఇందులో వేసేసి వేడిగా తర్వాత దానిపైన రైస్ వేసేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ రైస్ చక్కగా ఉడకాలి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక్కసారి రైస్ని వేడి నీళ్ళలో పడ్డ తర్వాత ఒక్కసారి కలపాలి. ఎందుకంటే రైస్ వెళ్ళి కింద కూర్చుంటుంది. అప్పుడు ఒక్కసారి కలిపితే ఆ రైస్ ఫ్రీ అయిపోతుంది. లేదనుకోండి కొన్నిసార్లు ఆ కింద గడ్డలాగా అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇప్పుడు చక్కగా మసిలిన తర్వాత 90% ఉడికిన తర్వాత దీంట్లో వేసుకుందాం. మనం కావాలంటే దీనికి కూడా మంట ఆన్ చేయొచ్చు. ఇప్పుడు కింద నుంచి వేడి, పైనుంచి వేడి. ఇందాక చెప్పినట్టు మనం ఇందులో తేమ మరి కొంచెం యాడ్ చేయాలంటే ఇందులో ఆ వేడి వేడి నీళ్లు కూడా మనం కొంచెం ఇందులో వేసేసుకోవచ్చు. పర్లేదు, పర్ఫెక్ట్గా 85% కుక్ అయిపోయింది. మిగతా 5% ఈ వేడి నీళ్ళల్లో మనం ఒక 2-3 నిమిషాలు ఇచ్చిన నీళ్ళల్లోనే ఈ రైస్ ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కానీ మనం కావాలంటే ఈ రైస్ని చక్కగా దీనిపైన వేసేసి కుక్ చేసుకుందాం. ఈ వేడి వేడి మీద మనం రైస్ని పలుకులు పలుకులుగా జల్లాలి. దీన్ని మీరు ఎలా జల్లుతారో అలాగే మీకు రైస్ బయటకు వచ్చినప్పుడు ఎలా మీరు జల్లుతారో అలాగే ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసేసామనుకోండి ఈ రైస్ దాంట్లో ఉన్న ప్రాణం పోతుంది, మనకి రైస్ చక్కగా పలుకులుగా రాదు. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇలా కింద ఆ చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం కోసం మరి కొంచెం నీళ్లు, ఎందుకంటే పెరుగు తక్కువగా ఉంది కాబట్టి కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడు మన చికెన్ పర్ఫెక్ట్ కుక్ అవుతుంది, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, అలాగే పుదీనా ఆకు, కొత్తిమీర, ఇవన్నీ కాకుండా మన కుంకుమ పువ్వు నీళ్ళు ఇలా చేసుకున్నప్పుడు నెయ్యి కూడా కొంచెం వేసేస్తాం. ఇలా ఇది కూడా మన రైస్ని పలుకుల్లా పొడిలా ఉంచుతుంది. కేవలం 1.5 స్పూను అంటే 1 కిలో రైస్కి ఈ మాత్రం వేసుకుందాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా గులాబీ పువ్వు నీళ్లు, దాన్ని కూడా మరీ ఎక్కువగా కాదు, అలాగే మొగలి పువ్వు నీళ్లు. ఈ మొగలాయి స్టైల్లో ఆ ఫ్లేవర్స్ మనకి కొంచెం బిర్యానీలు కొంచెం వేరుగా కనిపిస్తాయి. ఇప్పుడు తెలిసిపోయిందా ఎట్లాంటి సీక్రెట్ ఏంటో? మొగలి పువ్వు నీళ్లు, గులాబీ పువ్వు నీళ్లు వేసేసామంటే పర్ఫెక్ట్గా అయిపోయింది. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి దీన్ని 5-10 నిమిషాలు ఫుల్ హై మంటలో, ఎందుకంటే కింద చికెన్ ఏదైతే ఉందో కొంచెం చల్లగా ఉంది, పైన వేసిన రైస్ వేడివేడిగా వేసాం. ఇప్పుడు మంటతోటి ఆ చికెన్ 2 పక్కల కుక్ అయి అదే మన దమ్ బిర్యానీ. అయితే చాలాసార్లు పిండి కూడా మనం వేసి పెడతాం, కానీ ఈరోజు కొంచెం నీళ్ళ శాతం ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం పొయ్యి ఆవిరికి మనం నీళ్లు ముందుగానే ఇందులో సరిపెట్టేసుకున్నాం. ఇదంతా ఒక అరగంట తర్వాత మనం ట్రై చేస్తే ఆ రైస్ మళ్ళీ పలుకులుగానే ఉంటుంది, చికెన్ కింద మ్యాజిక్లా కుక్ అయిపోతుంది. మరి ఆ మొగలాయి సువాసన, మన మొగలి పువ్వు ఇప్పుడు రగిలిపోతుంది. ఆ మొగలి పువ్వు ఆ సువాసన మరి ఇక్కడ మీరుంటే తెలిసేది మీకు ఆ సువాసన. మరి మీ ఇంట్లో కూడా నేను చూపించిన విధంగా మన మొగలాయి స్టైల్ బిర్యానీ చేసుకోండి. మొగలి పువ్వు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాలో రగులుతోంది ఆకలితోటి. సో మరి దీన్ని స్టవ్ కట్టేసిన తర్వాత మరొక 3-4 నిమిషాల పాటు ఆగి, మరి బిర్యానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అయిన వెంటనే 15 నిమిషాల లోపల తినేస్తేనే బిర్యానీ అదిరిపోయే టేస్ట్. సో ఆహా, కమ్మగా పర్ఫెక్ట్గా ఉంది. మరి రైస్ ఫస్ట్ ఎలా ఉంది అని చూపించడానికి మీకు ఈ ప్లేట్లో పైన రైస్ వేసి చూస్తాను. పలుకులు పలుకులుగా చక్కగా వచ్చిందా లేదా మీరే చెప్పండి. సో ఇప్పుడు మన రైస్ ఇలా కింద నుంచి కూడా మనం తీసి ఈ రైస్ మనం వేస్తే గనక ఒక్కొక్క మిత్తుకు ఇలా పువ్వుల్లా పడాలి. చూడండి ఈ రైస్లో ఎన్ని రకాల కలర్స్. మనం కింద వేసిన మసాలాకి ఒక కలరు, వైట్ కలరు, మరి కుంకుమ పువ్వు కలర్ కూడా. ఆ చికెన్ ముక్కలు కూడా మీరు చూస్తే పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. కిందైనా పైనైనా రైస్ ఇంత పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే నేను చూపించిన విధంగా చేసుకోండి, అద్దరిపోతుంది. సో మరి ఎన్నిసార్లు ఎన్నో రకాల బిర్యానీలు చేసాం, కానీ చికెన్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి చికెన్ చూపిస్తున్నాను. మరి మటన్, ఫిష్ బిర్యానీలు కూడా ముందు రకరకాల వెరైటీలు చూద్దాం.